గ్రామ దేవాలయానికి సంబంధించిన ఆవు గత ఏప్రిల్లో ఈనింది, ఒక మేఘదూడని జన్మించింది. దాని తర్వాత చిన్న పాప, చిన్నపిల్ల దాన్ని పాలు తాగుతూ తిరిగేది. ఆటోమేటిక్గా మొన్న బురులు కలుపుతూ బయటకు వచ్చేసరికంటే అక్కడ ఉన్న గల్లీలో ఉన్న ప్రజలు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వచ్చి చూసేసరికంటే పురుగులు కలుపుతున్నది. దానికి ఏంటంటే డాక్టర్ కోసం ఫోన్ చేసినాం, వెటర్నరీ అధికారిని ఫోన్ చేస్తే అతను వచ్చే లోపలే పాపం అది చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అది ఎందుకు చనిపోయినా డాక్టర్ పరిశీలించిన తర్వాత పాము కాటుతో చనిపోవడం జరిగింది అనేసి డాక్టర్ ధృవీకరించారు. దాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్దామని మా కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులందరం కలిసి తీసుకెళ్తుండగా అక్కడ ఉన్న ఈ ఆవుల మందలు కానీ తల్లి కానీ ప్రతి ఒక్కటి ఆవుని మేము అక్కడికి అంత్యక్రియలు జరపడానికి తీసుకెళ్లే ప్రదేశానికి అక్కడ వరకు వచ్చి మేము అంత్యక్రియలు జరిపేంత వరకు కూడా ఎంబట ఉండి మేము దానికి మట్టి కప్పుతుంటే కూడా అవి కూడా కొమ్ములతో కూడా మట్టి కప్పేసి మేము తిరిగి వస్తుంటే మాతో పాటుగా తిరిగి వచ్చినాయి. ఇంతటి హృదయ విదారకమైన సంఘటన అందరికీ చాలా కలిసివేసింది. అందరు చాలా బాధపడుతూ వచ్చాం. ఇది మానవత్వాన్ని కూడా మట్టి కలుపుతున్న సమయంలో అటువంటి ఒక మూగ జీవాలు కూడా ఇంతటి మానవత్వాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది, అదేవిధంగా బాధాకరంగా ఉంది వాటిని చూస్తుంటే. ఈ విధంగా రేంజల్ గ్రామంలో జరగడం జరిగింది.